ఈవీఎంల హ్యాకింగ్ పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రపంచంలో దేన్నైనా హ్యాక్ చేయవచ్చని ఎలాన్ మస్క్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఈవీఎంల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్ లాంటి దేశాల్లో భద్రతపై ఆందోళన కారణంగా ఈవీఎంలు నిషేధించారు. భారత్లోనూ ఇదే డిమాండ్ వినిపిస్తోంది. ఈ భూమి మీద హ్యాక్ చేయలేనిది ఏదీ లేదంటూ ప్రఖ్యాత కార్ల కంపెనీ యజమాని, చాట్‌జీపీటీ లాంటి ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా పెను దుమారమే లేపింది. భారత్లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలు ఇటీవల ముగిశాయి. కొన్ని రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయడం సాధ్యమేనని మస్క్ ప్రకటించడంపై చర్చ జరుగుతోంది. మాజీ కేంద్ర మంత్రి, తిరువనంతపురం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన రాజీవ్ చంద్రశేఖర్ మస్క్ వ్యాఖ్యల్ని ఖండించారు. భారతీయ ప్రభుత్వ కంపెనీలు తయారు చేసిన ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని చెప్పారు. అయితే మస్క్ వెనక్కు తగ్గలేదు. ఏదైనా హ్యాక్ చేయొచ్చని మరోసారి పునరుద్ఘాటించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 1982లో కేరళలో జరిగిన ఎన్నికల సందర్భంగా భారత్లో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించారు. అయితే అప్పటి నుంచి వీటిపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. వీటిని హ్యాక్ చేయొచ్చని కొందరు చెప్పారు. అయితే హ్యాక్ చేసి చూపించాలని భారత ఎన్నికల కమిషన్ సవాలు విసరడం చాలాసార్లు జరిగాయి. ఈ విషయం కోర్టుల వరకు వెళ్ళింది. ఈ సందర్భంగా ఈసీఐ చేసిన ఓ ప్రకటన ఈవీఎంల హ్యాకింగ్ పై మరిన్ని అనుమానాలు లేవనెత్తింది. ఈవీఎంలు స్వతంత్ర వ్యవస్థలని, వాటిని హ్యాక్ చేయడం సాధ్యం కాదన్నది ఈసీఐ చేస్తున్న వాదన. అయితే ఈవీఎంలలో ప్రోగ్రామబుల్ చిప్లు ఉపయోగిస్తారని, ఫ్లాష్ మెమరీ వాడతారని ఈసీఐ అంగీకరించింది. ఈ రెండింటినీ హ్యాక్ చేయడం సాధ్యమేనని హ్యాకింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈవీఎంలు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ఈవీఎంల భద్రత, నిర్వహణ విషయంలో ఎన్నో లోపాలు స్పష్టంగా కనిపించిన దాఖలాలు చాలా ఉన్నాయి. పార్టీ నేతల కార్ల డిక్కీల్లో, లారీల్లో, ట్రక్కుల్లో చాలాసార్లు ఈవీఎంలు లభించాయి. 2017 డిసెంబర్ నాటికే ఈవీఎంల చోరీ, ధ్వంసం ఉదంతాలు దాదాపు 70 వరకు జరిగాయని దవైల్ ప్రచురించిన కథనం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సమాచార హక్కు కింద ఉత్తరాఖండ్ మాజీ మంత్రి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈసీఐ స్వయంగా తెలిపింది. ఈవీఎంలను తయారు చేసే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చేసిన ప్రకటన అనేక అనుమానాలు కలిగిస్తోంది. ఈసీఐ ప్రకటించిన దానికంటే 197,368 ఈవీఎంలు, 3,55,747 కంట్రోల్ యూనిట్లు ఎక్కువగా తయారయ్యాయని తెలపడంతో ఆ అనుమానాలు బలపడ్డాయి. 2024 ఎన్నికల సందర్భంగానూ కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఈవీఎంలు కొందరి వ్యక్తుల వద్ద లభించాయి. అయితే చోరీకి గురైన ఈవీఎంల ప్రభావంపై ఈసీఐ సమాధానమిచ్చింది. ప్రతి ఈవీఎంకు ప్రత్యేకమైన ఐడి ఉంటుందని, యంత్రం కనిపించకుండా పోతే ఆ ఐడిని బ్లాక్ లిస్ట్లో పెడతామని తెలిపింది. తద్వారా ఆ ఈవీఎంలో నమోదైన ఓట్లు పోలైన ఓట్లలో కలవకుండా జాగ్రత్త పడుతున్నామని వివరించింది. చోరీకి గురైన యంత్రాల్లో పరికరాలను మార్చినా లేదా ఓటింగ్ను నమోదు చేసేందుకు వాడిన సాఫ్ట్వేర్లో మార్పులు చేసి మళ్లీ ఇతర ఈవీఎంలతో చేరిస్తే ఏమవుతుంది అన్న ప్రశ్నకు మాత్రం ఈసీఐ సమాధానం ఇవ్వలేకపోయింది. ఈవీఎంలు ఇతర పరికరాలతో అనుసంధానం లేని వ్యవస్థలు కాబట్టి వాటిని హ్యాక్ చేయడం వీలు కాదని ఎన్నికల కమిషన్ చెబుతోంది. హ్యాకర్లు ఎక్కువ ఇంటర్నెట్, బ్లూటూత్ ద్వారానే ఇతర కంప్యూటర్లలోకి ప్రవేశిస్తారు. ఈవీఎంలలో ఈ రెండూ లేవు కాబట్టి హ్యాకింగ్ అసాధ్యమని ఈసీ వాదన. అయితే స్వయంగా ఒక విషయాన్ని ఒప్పుకుంది. ఇటీవలే ఒక కేసు సందర్భంగా ఈసీఐ సుప్రీంకోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. ఈవీఎంల లోపల వివరాల నమోదుకు ఫ్లాష్ మెమరీ, సాఫ్ట్వేర్ నమోదు కోసం ప్రోగ్రామబుల్ చిప్లుంటాయని తెలిపింది. ఈ రెండింటినీ ఉపయోగించుకుని హ్యాకర్లు ఈవీఎంల పనితీరును తమకు నచ్చినట్లుగా మార్చవచ్చు. ఈవీఎంలలోని ఫ్లాష్ మెమరీలో ఉన్న డేటా మొత్తాన్ని ఎలక్ట్రానిక్ సాయంతో చెరిపేయవచ్చు. కొత్త డేటాను కూడా ఇదే పద్ధతిలో ఎక్కించేందుకు అవకాశం ఉంటుందా అన్నది అనుమానం. ఇక ఈవీఎం బ్యాలెట్ యూనిట్లోని ప్రోగ్రామబుల్ చిప్, మైక్రో ప్రాసెసర్ వన్ టైం ప్రోగ్రామబుల్ చిప్ అంటే సాఫ్ట్వేర్ను ఒకసారి మాత్రమే ఎక్కించవచ్చు. చెరిపివేయడం, మార్చేయడం సాధ్యం కాదు. అయితే చోరీకి గురైన ఈవీఎంలలో ఈ మైక్రో ప్రాసెసర్లను ఎవరైనా మారిస్తే ఏమవుతుంది అనే ప్రశ్న ఎదురవుతోంది. ఓటింగ్ ప్రక్రియ తమకు కావాల్సినట్లుగా మార్చుకునేందుకు వీలు ఏర్పడుతుందనే అనుమానం ఉంది. అన్ని రకాల ప్రోటోకాల్స్ పాటించి తయారీ నుంచి కౌంటింగ్ వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను భౌతికంగా మార్పులు, చేర్పులకు గురి చేయకుంటే అవి సురక్షితమైనవని చెప్పొచ్చు. కానీ భారత్ లాంటి పెద్ద దేశంలో సెక్యూరిటీ పరమైన లోపాలు ఉండవని ఎలా తెలుస్తుంది అనేది పెద్ద ప్రశ్న. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హరి కే ప్రసాద్ సాంకేతిక పరిజ్ఞాన సలహాదారుగా వ్యవహరించారు. 2010లో హరి కే ప్రసాద్ ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని బహిరంగంగానే ప్రదర్శించి చూపారు. అయితే ఆ తర్వాత ఆయన్ను ఈవీఎం చోరీ కేసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎం పరికరాన్ని ఎవరు సరఫరా చేశారో చెప్పకపోవడం వల్ల ఈ అరెస్టు జరిగింది. ఈవీఎంలను హ్యాక్ చేయలేరని, చేతనైతే తమ ముందు హ్యాక్ చేసి చూపాలని ఈసీఐ సవాలు విసురుతూ ఉంటుంది. ఎవరైనా ఈ సవాలును స్వీకరిస్తే వారికి అన్ని రకాల భద్రతా ప్రోటోకాల్స్ అమల్లో ఉన్న ఈవీఎంలను ఇచ్చి హ్యాక్ చేయమంటుంది. ఇది అసాధ్యం. కానీ ఈవీఎంల భద్రతా ప్రోటోకాల్స్ లేకుండా
ఈవీఎం అందుబాటులోకి వస్తే హ్యాక్ చేయవచ్చునన్నది హరికే ప్రసాద్ లాంటి వారి అభిప్రాయం. ప్రపంచం మొత్తం మీద భారత్తో పాటు బ్రెజిల్, వెనుజులాలో మాత్రమే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు. చాలా దేశాల్లో వీటి వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. మిగిలిన దేశాల్లో ఈవీఎంల లాంటి యాంత్రిక పద్ధతులకు ఇతర పద్ధతులను జోడించి ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అయితే ఈవీఎంల వాడకం మొదలుపెట్టి రకరకాల కారణాల వల్ల వాటిని నిషేధించిన దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఫిన్లాండ్, కజకిస్తాన్, పరాగ్వేల్లో ఈవీఎంలపై అవిశ్వాసం వల్ల నిషేధించారు. ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్, నార్వేల్లో భద్రతపై ఆందోళన కారణంగా నిషేధించారు. జపాన్, నేపాల్లో ఆర్థిక, లాజిస్టికల్ భారం వల్ల ఈవీఎంలను వాడడం లేదు. మన దేశంలోనూ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.